నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. ఒకే ఒక్క స్పీచ్ పార్టీని అధఃపాతాళానికి నెట్టేసింది. కార్యకర్తలను మళ్ళీ అయోమయంలో పడేసిన జగనన్న, నాయకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాటలు, జగన్మోహన్ రెడ్డి వైఖరిపై సర్వత్రా విమర్శలు, జగన్ నోటి వెంట వచ్చిన ఆ మాటలతో వైసీపీ ఆశలు తలక్రిందులు, జగన్ నువ్వింక మారవా అంటూ నెటిజన్ల నిట్టూర్పులు. ఇలాగే పద్ధతి కొనసాగితే జీవితంలో మళ్ళీ సీఎం కాలేవు అంటున్న యూట్యూబ్ విశ్లేషకులు. రాష్ట్రమంతా ఒక్కటే చర్చ, అదే జగన్ తీరుపై నేడు జరుగుతున్న రచ్చ. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, వీలైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ వివరంగా మాట్లాడుకుందాం. నేను మీ నాగేష్ గంగుల. మీ అందరి ప్రేమాభిమానాలతో, మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు 1,00,000 సబ్స్క్రైబర్స్ మార్క్ని చేరుకోబోతున్నాం, దాటబోతున్నాం. నన్నుగా అభిమానించేవారు ఇంతమంది దొరకడం నా అదృష్టం. ఇలాగే ఇక ముందు కూడా మీ ప్రేమాభిమానాలు చూపుతూ మీ సపోర్ట్ నాకు కొనసాగించమని వేడుకుంటూ, ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ శుభాశీస్సులు తెలుపుతారని కోరుకుంటున్నాను. వివరాల్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ ఒక్క స్టేట్మెంట్తో అందరిలో గందరగోళం నెలకొంది. అసలు జగనన్న చెప్పిన ఆ మాట ఏంటో మీరే వినండి. సాధారణంగా వినేవాడికైతే ఇది చాలా సాదాసీదా మాటే. కానీ రాజకీయాలే జీవితంగా బ్రతుకుతున్న వారికి, ఆ రాజకీయాల్లో జగన్ బాటలోనే నడవాలనుకునే వారికి మాత్రం ఇది పిడుగు లాంటి వార్త. ఒక చిన్న మాట చాలా పెద్ద అగాధం. ఎందుకు ఆ చిన్న మాట అంత అగాధం అయ్యింది? విలువలు, విశ్వసనీయత. అవును, విలువలు, విశ్వసనీయత అనేవి ఈ రోజుల్లో చాలా పెద్ద బూతు మాటలుగా చెప్పవచ్చు. వాటి కోసం అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటాను అంటున్నాడు జగనన్న. ఈ మాటే కొంప ముంచుతోంది. ఎవరికి కావాలి నీ విలువలు, నీ విశ్వసనీయత? నువ్వు చేయాల్సింది రాజకీయం. రాజకీయాల్లో రాజకీయం మాత్రమే చేయాలి. లేదు, నేను రాజకీయాలు చేయను, సమాజంలో విలువలు, విశ్వసనీయత పెంపొందిస్తాను, విలువలు, విశ్వసనీయత బ్రతికి ఉన్నాయని నిరూపిస్తాను అంటూ మడి కట్టుకుని కూర్చుంటానంటే స్వార్థ రాజకీయ శక్తులు అడ్డదారుల్లో అందలం ఎక్కి 5 ఏళ్ళు రాజ్యమేలుతాయి. రాష్ట్రం బాగుండాలని, అది నీ ద్వారానే జరగాలని నువ్వు కలలు కంటే సరిపోదు. ఆ కలలు నెరవేర్చడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. సీఎం హోదాలో ఉండి, నిఘా వర్గాలు నీ చేతిలో ఉండి, నీకు వ్యతిరేకంగా నీవు నమ్ముకున్న విలువలు, విశ్వసనీయతలను వంచిస్తూ జరుగుతున్న కుట్రలను గమనించగలిగావా? అలా నువ్వు గమనించి ఉంటే ఈరోజు కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చంపబడేవారా? నడి రోడ్డుపై కత్తులతో నరికి మరీ చంపేస్తే అడ్డుకోగలిగావా? నిన్నటికి నిన్న పచ్చపార్టీ వారి చేతుల్లో కాళ్ళు పోగొట్టుకున్న కార్యకర్తకు ఆసుపత్రిలో ఉండగా ఫోన్లో పరామర్శించావు, గుర్తుందా? కాళ్ళు పోగొట్టుకున్న అతని కాళ్ళు మళ్ళీ తేగలవా? పదుల సంఖ్యలో మరణించిన నీ అభిమానుల కుటుంబాలకు మళ్ళీ వారిని తెచ్చివ్వగలవా? నిన్ను చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నారు. ఏది నీ ఫ్యాక్షనిజం? ఎక్కడ నీ ఫ్యాక్షనిజం? నీ కార్యకర్త ప్రాణాలు తీసినా, నీ తల్లిని దూషించినా, నీ భార్యను నిందించినా, నీ చెల్లిని నిందించినా, ఏది నీ ఫ్యాక్షనిజం? ఫ్యాక్షనిజం అంటే తన వారిని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించడం, ఎందాకైనా ముందుకు పోవడం. కానీ అలా జరుగుతోందా? ముని వచ్చి పాముతో నువ్వు ఎవరినీ కాటేయకు అని చెబితే దానిని ఆచరిస్తే ఆ పాముపై ఎందుకు కొరగాని వారు కూడా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు. పాముని కాటేయవద్దు అంటే బుసకొట్టడం కూడా మానేయమని కాదు, బుసకొట్టాలి, గర్జించాలి. అప్పుడే నిన్నుగా ఉండనిస్తారు. ఏమంటావు? విలువలు, విశ్వసనీయత కోసం అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటావా? నువ్వు ఉంటావు సరే, నిన్ను నమ్ముకున్న అందరూ ఏమవ్వాలి? వారి సంగతి ఏంటి? అధికారంలో ఉండగా ఎవ్వడిని అవినీతి చేయనీయలేదు, సొమ్ము తిననివ్వలేదు. అధికారం కోల్పోయాక ఎలాగూ దమ్మిడే ఆదాయం కూడా రాదు. ఇంకో 5 ఏళ్ళు ఇలాగే ఉండండి అని చెప్పడం దానంత సులువు కాదన్నా అలా ఉండడం. 2 రోజుల్లో టెండర్లు పిలవడం,
తన అనుయాయులకు ఇసుక రీచులు కట్టబెట్టడం, తద్వారా వారు దోచుకు తినడం ఇది అవినీతి కాదు. నీతి నిజాయితీ అంటూ ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టావు చూడు, అది అవినీతి. లాటరీ పద్ధతిలో అయినా సిండికేట్లుగా ఏర్పడి అందరూ పచ్చనేతలే టెండర్లు దక్కించుకున్నారు చూడు, అది అవినీతి కానే కాదు. నాయకుల జేబుల్లోకి కాకుండా నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి ఆదాయం రప్పించావు చూడు, అది అవినీతి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజాధనం కాపాడాల్సిన వాడు 5%, 10% వృధా అయితే తప్పేంటి అంటున్నాడు చూడు, అది అవినీతి కాదు. మధ్యవర్తులు కానీ, నీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మధ్యలో తినేయకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేసావు చూడు, అది అవినీతి అంటే. అసలు ప్రజలు అడిగిందేంటి, నువ్వు ఇచ్చిందేంటి? ప్రజలు అడిగిన వాటినే ఇస్తున్నాడు చంద్రబాబు. ఆయనది విజనరీ. అసలు ప్రజలు కళలో కూడా కోరుకొనివి అంటగడుతున్నావే, నీకసలు విజనరీయే లేదు. ప్రజలు కోరుకున్నది తక్కువ ధరకే నాణ్యమైన మద్యం. అది చంద్రబాబు ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఎక్కడిచ్చాడు అనకండి, ఆయన ఇవ్వకపోయినా ఇచ్చినట్లే. మరి నిన్నెవడడిగాడని పాఠశాలలు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు సరైన పోషకాహారం, ఇంటింటికి వైద్యం, రైతులకు వ్యవసాయ సాయం, అమ్మలక్కలకు డ్వాక్రా రుణమాఫీ వంటివన్నీ చేశావు. మా జిల్లాకి ఒక్క వైద్య కళాశాల ఇవ్వండి బాబోయ్ అని మా బొబ్బిలి రాజా గారు ప్రాధేయపడితే అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర బడ్జెట్ లేదు అన్న చంద్రబాబుకి అసలు ఎవ్వడూ అడగకుండానే ప్రతి జిల్లాకి వైద్య కళాశాలను నిర్మించిన నీకు ఏమైనా పోలికుందా? 20 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలను రప్పించేస్తున్నామని తమ మీడియాలో ఊదర కొడుతూ కనుచూపు మేరలో కానరాని ప్రైవేటు ఉద్యోగాలు కూడా తమ గొప్పతనమే అని ప్రచారం చేసుకునే చంద్రబాబుకి అధికారంలో వచ్చిన వెంటనే వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది అంటూ గ్రామ గ్రామాన ఉద్యోగాలు కల్పించిన నీకు ఏమైనా పోలికుందా? అసలు నువ్వు అధికారంలోకి రాకముందే పోలవరం నిర్మించేశాం అన్నంతలా నమ్మబలుకుతూ ప్రజాధనంతో తమ నాయకులను, కార్యకర్తలను టూర్ల మీద టూర్లు వేయించిన చంద్రబాబు ఎక్కడ? ఆయన చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ అదే పోలవరాన్ని శరవేగంగా పరుగులు పెట్టించి మరీ మంచి పటిష్టమైన స్థాయిలో నిలిపిన నువ్వెక్కడ? 3 రాజధానులు అంటూ రాష్ట్రమంతా సమప్రాధాన్యం అంటూ పోర్టులు, పరిశ్రమలు ప్రాధాన్యం ఇచ్చిన నీకు వాటికంటే నీట మునిగే రాజధాని మాత్రమే ముఖ్యమని ఎప్పుడు గ్రహిస్తావు? పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల వికేంద్రీకరణ, గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు నిన్నెవడడిగాడు? అవన్నీ చంద్రబాబు మాత్రం నిర్మించలేడనుకున్నావా? నిర్మించగలడు. కాకపోతే అవన్నీ నిర్మిస్తే తన కార్యకర్త జేబులు ఎప్పుడు నిండాలి? నువ్వంటావు నీకు నీ కార్యకర్తల జేబులు నిండకపోయినా పర్వాలేదు, జనం బాగుంటే చాలు. పైపెచ్చు నీ నాయకులు, కార్యకర్తలు జేబులు పెద్ద బొక్కలు పడిపోయినా పర్వాలేదు అనుకుంటావు. పోనీ ఇవన్నీ కాదన్నా నీ దారుణాలు, దురాఘాతాలు వాటి మాట ఏంటి? కన్న తండ్రి చనిపోతే సంతకాలు సేకరించావు. మాస్కుల పేరుతో నడి రోడ్డుపై దుస్తులు విప్పేసి పోలీసులకు చుక్కలు చూపించిన డాక్టర్ సుధాకర్ ఎంత మంచోడు, ఆయనని చంపేశావు. నీ అనంతబాబుతో కారు డ్రైవర్ని అంతమొందించావు. అంతెందుకు, ఎంత మంచి మనిషి నీ బాబాయ్, అతనిని గొడ్డలితో అతి కిరాతకంగా చంపేశావు. ఇవన్నీ దారుణాలు అంటే అది మామూలు విషయమా? అదే మా చంద్రబాబు గారిని చూడు, పిల్లనిచ్చిన మామను చంపడానికి గొడ్డలన్నది అస్సలు వాడలేదు. పార్టీ లాక్కున్నా కూడా ఈనాటికి ఆయన జయంతి వర్ధంతులకు దండలేయడం మానలేదు. ధరలు తగ్గించమని రైతులు ర్యాలీ చేస్తే తన నాయకులతో చంపించాడనుకున్నావా? పోలీసులతో రైతులని కాల్చిపారేశాడు. అంగన్వాడీ మహిళలు తమ వేతనం పెంచమన్నందుకు వారినేమైనా దూషించాడనుకున్నావా? కేవలం పోలీసుల గుర్రాలతో తొక్కించాడంతే. నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా పుష్కరాల్లో షూటింగ్ చేయించుకున్నావా? అదే మా బాబోర్ని చూడు, షూటింగ్ చాలా బాగా రావడానికి సుమారు 30 మందిని స్వర్గానికి పంపించేశాడు. నీకు ఎంతసేపు పెద్ద పెద్ద గ్రౌండ్లలో భారీ బహిరంగ సభలు పెట్టడం మాత్రమే తెలుసు. అదే మా బాబోర్కైతే ఇరుకు సందుల్లో 2 వైపులా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో మరింత టైట్ చేసి వచ్చిన ఆ కొద్ది మంది జనాన్నే ఇసుకేస్తే రాలనంత జనం అని చూపించడంలో ఆయన నేర్పరితనం నీకు చేతనవుతుందా? ఆయనకు మాత్రమే చేతనవుతుంది. అందుకే ఆయనకు దిష్టి తగలకుండా గుంటూరు, కందుకూరు సభల్లో సుమారు 8 మంది ప్రాణాలు వారికి వారే అర్పించుకునేలా చేశాడు. అసలు
ఇంతకీ నీకు విపత్తుల్లో ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసా? అది కూడా తెలీదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆ కరోనా తప్ప నీకు ఇంకో విపత్తు తెలిసి చేస్తేగా. అదే మా బాబోరు చూడు, ఎన్ని చూడలేదు. హుదూద్, తిత్లీ, బుడమేరు, నిన్నొకటి, రేపొకటి, ఎల్లుండొకటి, ఇలా ఆయన జీవితం అంతా విపత్తుల నుంచి జనాన్ని కాపాడడానికే సరిపోతుంది. ఇంత ముసలి వయసులో ఓపిక తెచ్చుకుని మరి కరకట్ట కొంప మునిగిపోకుండా కాపాడి కేవలం 3 లక్షల మంది ఇళ్లను ముంచాడు. ఆ ముంచిన తర్వాత అందులో బోటు షికార్లతో కష్టపడడం, నేరుగా బాధితుల అకౌంట్లలో నష్టపరిహారం వేస్తే వారు నిన్ను ఓడించినట్లే ఆయన్ను కూడా ఓడిస్తారని తమ నాయకులు కార్యకర్తల జేబుల ద్వారా పంపించడం చేశాడు. మధ్యలో కేవలం అంటే కేవలం 10% వృధా పోయినా కూడా ఆయన పట్టించుకోలేదు. అది ఆయన గొప్పతనం. ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. అందుకే ఢిల్లీ లాయర్ వాదించినా కూడా బెయిల్ రాని కేసులు సింపుల్గా ఢిల్లీ వెళ్ళి తన బొల్లి రోగం చూపించి మరీ బెయిల్ తెచ్చేసుకున్నాడు. మరి నువ్వేం చేశావు? ఎంతటి నేరస్తుడికైనా 100 రోజుల్లో బెయిల్ రావడం అనే కనీస హక్కుని కూడా పొందలేక 16 నెలలు జైల్లో అగచాట్లు పడ్డావు. సర్లే కానీ ఇంతసేపు మనం ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం మర్చిపోయాం. గమనించావా? ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటే నీకెందుకు? ఆయన మహానుభావుడు. ఒక ఊర్లో పుట్టిన వాడికైతే నువ్వు చెప్పిన నియమాలు ఉండాలి. ఆయన మరో యుగపురుషుడు. తక్కువ ధరకే మద్యం ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చినవాడు. సనాతన ధర్మంలో గొడ్డు మాంసం తినాలే కానీ కల్తీ కాని లడ్డూలో పశువుల కొవ్వు కలిసిందని ఊహకైనా ఊరుకోని అభ్యుదయ భావాలు కలిగిన సనాతన సారథి ఆయన. సరే కానీ మరీ లెంగ్త్ ఎక్కువైపోతుంది, ముగింపు ఇచ్చేస్తా. ఫైనల్గా మేం చెప్పొచ్చేది ఏంటంటే, నేను విలువలు విశ్వసనీయత పాటిస్తానని పదే పదే చెప్పడం మానేసి నువ్వు కూడా ఒక 2 లక్షల పుస్తకాల కంటే ఎక్కువ చదివేసి ప్రపంచంలో ఎవరు ఏది కనిపెట్టినా వారికి నువ్వే శిక్షణ ఇచ్చానంటూ నీకు నువ్వే విజనరీ 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 అంటూ 1కి 100 సార్లు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకొని హైటెక్ సిటీ చుట్టూ జరిగిన అవినీతి గురించి పిహెచ్డి చేసిన దలేర్ బెంబావలి రాసిన ఆర్టికల్లో స్థానం సంపాదించు. కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలో, ఎదుటివాడిపై ఎంత కడిగినా చెరిగిపోనంత బురద ఎలా జల్లాలో ఆ అనుభవశాలి దగ్గర శిక్షణ తీసుకో. చేతనైతే రాజకీయాలు చేయి, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకో. అంతేకాని విలువలు విశ్వసనీయత అనే బూతులు మాత్రం మాట్లాడవద్దు. నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నా మా దృష్టిలో నువ్వు మా భూములు కాజేసేవాడివే. నీకు మేం ఓట్లు వేయం. ఒకవేళ మా అంతరాత్మ ఒప్పుకోకపోయి నీకు ఓటు వేసిన ఈవీఎంలు మాత్రం ససేమిరా ఆ ఓటు నీకు పడనివ్వవు. జై భ్రమరావతి, జై హింద్, జై సనాతనం.